డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలకు భారీ నిరాశ. ఏపీ అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ ఘనంగా అడుగు పెట్టబోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే అభిమానులకు ఒక సమస్య వెంటాడుతోంది. ఒకప్పుడు 2 చోట్ల ఓటమిని చూసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అందరూ ఊహించినట్లే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి, కీలకమైన మంత్రి పదవి వస్తుందని తెలుస్తోంది. అయితే జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో మాత్రం ఈ అంశం నిరాశ కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని అభిమానులు కోరుకున్నారు. చాలా సందర్భాలలో పవన్ సభల్లో కూడా వారు సీఎం అని నినదించారు. ఇలా అన్న ప్రతిసారి ముందు ఓటు వేయండి, తర్వాత చూద్దామని పవన్ ఖండిస్తూ వచ్చారు. ఈసారి ఏకంగా 21 సీట్లు సాధించారు కాబట్టి పవన్ సీఎం కావాలని అభిమానులు కోరుతున్నారు. కానీ ఆ అవకాశం కనిపించట్లేదు. అయితే మరో నిరాశ కూడా ఉంది. కూటమి సంగతి పక్కన పెడితే టీడీపీకి సొంతంగానే 135 స్థానాలు సాధించింది. అది అవసరమైన 88 కంటే చాలా ఎక్కువ. అందువల్ల ఇప్పుడు జనసేనాని సీఎం పదవి ఇవ్వాలని కోరే అవకాశం లేదు, డిమాండ్ చేసే పరిస్థితి లేదు. అయితే కూటమి గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే కాబట్టి జనసేనకు టీడీపీ పూర్తి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత రెండో కీలక నేతగా పవన్ కళ్యాణే ఉంటారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చినా అదేమంత గొప్ప కాదనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగబద్ధంగా లేదు. పార్టీలు రాజకీయ అవసరాల కోసం దాన్ని సృష్టించాయి. అందువల్ల రేపు ప్రమాణ స్వీకారం సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయలేరు. ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా ప్రమాణం చేయగలరు. అందువల్ల డిప్యూటీ సీఎం పదవి అనేది నామమాత్రమే అనే అభిప్రాయం ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దాంతో ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు 5గురు ఉన్నారు. కానీ ఒక్కరికి ఆ పదవి వల్ల ఒరిగిందేమీ లేదు. ఒక్కరు కూడా జగన్ కు బదులు సీఎంలుగా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా చంద్రబాబే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల ఈ పదవి ఉండి ఏం లాభం అనే అభిప్రాయం ఉంది. దీనికి బదులు కనీసం 2 ఏళ్లైనా సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. అయితే జనసేన ఇలా కోరితే మాత్రం టీడీపీ ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. అవసరమైతే కూటమి ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. తనకు పదవులు ముఖ్యం కాదు అని, ప్రజాసేవే ముఖ్యమని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆయన సీఎం పదవి కోసం డిమాండ్ చేస్తారని అనుకోలేం. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో మాత్రం ఈసారి పవన్ జోక్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ 5 ఏళ్ల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు జనసేన కూడా బాధ్యత వహిస్తుంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకం. అందువల్ల పవన్ ఈ విషయంలో పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తోంది.